హాయ్ హలో నమస్తే. నేను మీ లిటిల్ గగన్ టక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పి ఆ పరమశివుని అయితే కోరుకుంటున్నాను. ఏంటి ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్లన్నీ చూపించేస్తుంది, కొనేస్తుంది అనుకుంటున్నారా? ఆ బేబీ అస్సలు కాదండి. ఏమిటంటే నాకు 500 సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు యూట్యూబ్లోని. ఇందులో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో నేను చాలామందిని సబ్స్క్రైబ్ చేయండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు, కానీ అడిగిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారు. నేను తమ్ముడు సబ్స్క్రైబ్ చేయవా, చెల్లి సబ్స్క్రైబ్ చేయవా అని అడిగిన వాళ్ళందరూ చేశారు. కానీ అందులో ఇంకొక విషయం ఏంటంటే, నేను అడిగానని చెప్పి నా ముందు చేసిన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు అన్సబ్స్క్రైబ్ అయితే చేయలేదండి. వాళ్ళు అలాగే నా వీడియోని నన్ను అలాగే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. 500 సబ్స్క్రైబర్లు వచ్చారని కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సంవత్సరం అయిందండి ఛానల్ పెట్టి. నేను ఎంతగానో వెయిట్ చేశాను ఈ 500 సబ్స్క్రైబర్ల కోసం. 3 నెలలు ఈ 500 సబ్స్క్రైబర్లు వచ్చుంటే మన ఛానల్ మోటివేషన్ అయితే అవుదును. బట్ మన ఛానల్కి అంత లక్ అయితే లేదు. సో ఇప్పటికి 1 ఇయర్కి అయితే 500 సబ్స్క్రైబర్లు వచ్చారు. సో ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా అలాగ నేనైతే ఒక చిన్న కేక్ అయితే కట్ చేద్దామని చెప్పి మా ఆయన్ని ఎంతో అడిగాను. మా ఆయన ఏమన్నారో తెలుసా? 500 సబ్స్క్రైబర్ల కోసం 500 ఖర్చు పెడతావా నువ్వు, 600 కేక్ కట్ చేస్తావా అని అడిగారు. అలా కాదు, ఏదో కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది కదా అని అడిగాను మా ఆయన్ని. ఏంటో డబ్బులు ఖర్చు చెయ్యి పనులు తప్ప నార్మల్ పనులు అయితే చెయ్యవు నువ్వైతేని, ఏదో ఒక 200-300లో కేక్ కట్ చేసుకోవచ్చు అన్నారు. అబ్బిబ్బే లేదండి, కేక్ కట్ చేసుకున్న తర్వాత తినాలి కదా, ఈ నార్మల్ కేక్ కూల్ కేక్ అయితే నాకు తినాలనిపించింది అన్నాను. సరిపోయిందమ్మా అని చెప్పేసి ఆ కేక్ కొనుక్కొని వెనక్కి వస్తుంటే అరుణ్లోంచి పెట్రోల్ అయితే అయిపోయింది. ఇంకాస్త ఎక్కువ అక్షంతలే పడ్డాయి నాకైతే, ఎందుకంటే రోజు వర్షం కూడా పడుతుంది. మా ఊడికి మీద చినుకులు పడిపోతుంటే, నువ్వు చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే తల్లి ఒక రేంజ్లో ఉంటాయి, నేను తిట్టాలా కొట్టాలా అనే టైప్లో ఉంటాయి నువ్వు చేసే పనులు అయితే అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టారు. ఇంకా నేను మనం చేసిన తప్పైనప్పుడు మనం నోరెత్తకూడదు, ఇంకా కొంచెం కాస్త గొడవ అవుతుందని చెప్పి సైలెంట్గానే అయితే ఉన్నాను. ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాను, ఎందుకంటే వర్షం చాలా ఎక్కువగానే పడుతుంది. ఇంకా స్లోగా చినుకు పెద్దగా అయిపోతుంది. చూసారా ఆర్టీవీ రోడ్లో అన్ని క్లోజ్ చేశారు. నేనే దెయ్యం తిరిగే టైంలో బయటికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్లు వచ్చేటికి 5000 సబ్స్క్రైబర్లు వచ్చారన్న అంత రేంజ్లో హ్యాపీ ఫీల్ అయిపోయింది నేనైతే. ఏంటంటే 1 ఇయర్ అయింది కదా మనం ఛానల్ పెట్టి, సో అందుకని ఆ రకమైన ఫీల్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ మీకు ఒక్క నిజమైతే చెప్పనా, లిటరల్లీ నాకు యూట్యూబ్ కోసం మినిమం కూడా తెలియదు నాకైతే. మా ఊడికైతే వచ్చిన వెంటనే దిష్టేస్తున్నాను అనమాట, ఎప్పుడు ఇదే అలవాటు, అందుకే ఆ వీడియో మీకు చూపిస్తున్నాను. మనం ఏం చెప్తున్నాను, నాకు యూట్యూబ్ కోసం అయితే మినిమం కూడా తెలియదు ఫ్రెండ్స్. నేను అలా వీళ్ళ వీడియోలు చూసి కొంచెం మంది క్రియేటర్స్, పెద్ద క్రియేటర్స్వి చూసాను, చిన్న క్రియేటర్స్వి చూసాను. అందులో నాకు నచ్చిన వాళ్ళవి మాత్రమే తీసుకొని, అందులో నాకు కొంచెం ఇన్స్పిరేషన్ ఉంది అనే వాళ్ళని మాత్రం తీసుకొని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను కొంతమందిని అయితే నేను ఛానల్ గ్రోత్ కోసం అసలు ఛానల్ ఎలా పెట్టాలి ఏంటని యూట్యూబ్ కోసం చాలామందిని అయితే అడిగాను, కొంచెం పెద్ద క్రియేటర్స్ని. కానీ వాళ్ళు మినిమం కూడా ఏమీ చెప్పలేదు తెలుసా ఫ్రెండ్స్. ఎన్ని కామెంట్స్ పెట్టానో వీటికి కూడా రిప్లై ఇవ్వలేదు. అందులో నాది కాకినాడ అని చెప్పాను కదా, కాకినాడ వాళ్ళని కూడా చాలామందిని అడిగాను యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళని. కూడా కామెంట్కి మినిమం కూడా రిప్లై ఇవ్వలేదు. మీ వీడియోలు బాగుంటాయంటే దానికి రిప్లై ఇచ్చారు, కానీ కొంచెం ఛానల్ కోసం హెల్ప్ చేయండి అంటే మాత్రం ఎవరూ చెప్పలేదు. అంటే పక్క వాళ్ళు ఎదగకూడదా అంటే, నేను అనేది ఏంటంటే వాళ్ళ డబ్బులు మనకైతే పెట్టట్లేదు కదా, యూట్యూబ్ నుంచే వస్తాయి. అదేంటి ఎలాగా ఏంటి ఇలా చెయ్యు అలా చెయ్యని చిన్న మాట చెప్పుంటే బాగుండేమో అనేది అయితే నా ఫీలింగ్. ఎందుకంటే ఈరోజు పక్కవాడు బాగుపడుతుంటే అసలు ఎవరో చూడలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా అంతే కష్టపడి పైకి వచ్చారు కదా, అలాంటిది పక్కోడికి చేయిస్తే లేపితే ఏంటి ప్రాబ్లము అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. కాకినాడలో ఇన్నే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కొంచెం మంది యూట్యూబర్స్ అయితే పైకి వచ్చారు. అలాగే నేను కూడా వాళ్ళని అడిగాను, ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే అడిగాను నేను. అలా అని చెప్పి తిరిగే వాళ్ళని అలా కాదు, నేను కష్టం విలువ తెలిసిన యూట్యూబర్ని అయితే అడిగాను. కానీ మినిమం కూడా నా కామెంట్కి అయితే రిప్లై అవ్వలేదు తెలుసు. ఆవిడైతే మాత్రం సరే కదా అని చెప్పేసి నేనైతే పేరు మెన్షన్ చేయను, ఎందుకు మళ్ళీ కాంట్రవర్సీలు. మనకు అసలుకే చిన్న ఛానల్, మనకు అప్పటికే మోటివేషన్ లేదు, వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్ లేరు, లైక్స్ లేవు, షేర్స్ లేవు. అందుకని చెప్పి మనం ఎక్కువ మాట్లాడకూడదు ఇలాంటి వాటి కోసం. ఆ శివయ్య ఎప్పుడిస్తే నాకు సక్సెస్ ఇస్తారో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. ఒక సజెషన్ అయితే ఏమి ఇచ్చారంటే ఓపిక పట్టు వస్తారు అని చెప్పి అయితే చెప్పారు. సరే అదే కూడా ఒక సజెషన్ ఏమో అనుకొని అది తీసుకున్నాను నేను. ఇంకా దాన్ని బట్టి నేనైతే ముందుకైతే వెళ్దామని చెప్పి అనుకున్నాను. మన ఛానల్ పెట్టి 1 ఇయర్ అయిపోయిందండి. మనకు అయితే పరమశివుడు భక్తులు కాబట్టి మనం ఎప్పుడు మన డీపీ అయితే అదే ఉండిపోతుంది. ఇవన్నీ నా వీడియోలు అనమాట. నా 1 ఇయర్ కష్టం ఇదైతే. గొడవలు గోళ్ళు, ఇంకా కొన్నిసార్లు వీడియోలు అప్లోడ్ చేయడం, కొన్నిసార్లు
కొన్నిసార్లు చేయకపోవడం ఇవన్నిటితో మినిమం ఇదంతా కలగలిపి నా యూట్యూబ్ ఛానల్ అనమాట. నా సంతోషము, నా బాధ, నా ఎమోషన్స్ అన్నీ ఇందులో షేర్ చేసుకుందామని అయితే వ్యూస్ వచ్చినా రాకపోయినా, లైక్స్ వచ్చినా రాకపోయినా వీటితో సంబంధం లేకుండా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మంచి అయితే యూట్యూబ్ తీసుకుంటుంది, చెడు అయితే రిమూవ్ చేస్తుంది. ఇదేనేమో లెసన్ అంటే మనకి ఏమీ తెలియనప్పుడు ఆ దేవుడే చెప్తారు అనే టైప్లో నాకైతే కొన్ని లెసన్స్ అయితే తెలిసినాయి. పర్వాలేదు. నా వీడియో కనుక ఈ వీడియో కొంచెం రీచ్ అయితే కనుక ఎవరైనా మినిమం హెల్ప్ చేయాలనుకుంటే నాకు ఛానల్ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఎలా మనము చేస్తే సక్సెస్ అవుతాము, ఎలాగా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, మోటివేషన్ ఏంటి, ఇవన్నీ కూడా నాకు తెలీదు మినిమం కూడా. ప్లీజ్ మీలో ఎవరైనా పెద్ద క్రియేటర్స్ నా వీడియో చూస్తే కనుక నాకు ఏమంటారు దీన్ని సజెషన్స్ అయితే ఒక కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను యూట్యూబ్ కోసం అయితే. నాకు యూట్యూబ్ అనేది నాకు ఒక ఫ్యాషన్ అనమాట. ఎప్పటి నుంచో నాకు సోషల్ మీడియా అంటే ఒక ఫ్యాషన్. అది ఎవరు వద్దన్నా సరే వాటితో గొడవాడి మరి నేను ఈ ఫీల్డ్లోకి అయితే వచ్చాను. సో అందుకని చెప్పి మా ఆయన అయితే నా కోసం కేక్ తీసుకొచ్చారని చెప్పాను కదా, తీసుకురాలేదు, పోట్లాడి రప్పించుకోగలిగాను. ఇంక నేనైతే కేక్ కట్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎంత దూరం ఉందో కేక్ మెల్ట్ అయిపోద్దాం, మా తల్లి కట్ చేయన్నారు. అబ్బాయి లేదు, నా ఫస్ట్ వీడియో రన్ అవుతున్నప్పుడే నేను కేక్ కట్ చేస్తానని చెప్పి ఆ హ్యాపీ మూమెంట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాను. నా కొడుకు లేడు, పడుకుంటూ పడి ఎలాగా కేక్ కట్ చేసుకోవడానికి అనుకున్నాను. ఇలా అనుకున్నాను లేదు, నా కొడుకు లెగ్స్ వచ్చేసాడు. ది బెస్ట్ మూమెంట్ అనే చెప్పొద్దు, చాలా చిన్న సెలబ్రేషనే. దీనికి ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ అనొచ్చు. ఓవర్ యాక్టింగ్ కాదండి, ఇది ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. ఇది ఒక ఎమోషన్. నాకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకుందాం కదా అన్న టైప్లో నేను ఈ రకంగా అయితే చిన్న సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకోనండి, నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో నాకు సరిగ్గా మాట్లాడడం కూడా రాదనమాట. ఫస్ట్లో అయితే అవునా అండి, అలాగా అండి, అండి, అండి అని చెప్పేసి అలా మాట్లాడుతున్నాను అనమాట. అది మా ఆయన మళ్ళీ నాకు గుర్తు చేస్తున్నారు. కేక్ అయితే మెల్ట్ అయిపోయిందనమాట. బట్ పర్వాలేదు అంటే ఈ కేక్ తినడానికి కాదు, నా సెలబ్రేషన్కి, నా హ్యాపీనెస్ గుర్తు మాత్రమే. ఈ వీడియో కూడా నా ఛానల్లో పెట్టుకుంటే కొన్ని రోజులు అయిన తర్వాత చూసుకోవచ్చు కదా అనే టైప్లో అయితే పెట్టాను. అమ్మవారండి ఈవిడ దగ్గర నుంచే నేను స్టార్ట్ చేశాను. ఎప్పటికైనా సక్సెస్ ఈవిడ పరమశివుడే ఇస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతరాత్రిలో వెళ్ళి కేక్ తీసుకొచ్చుకొని కేక్ కట్ చేసుకున్నాను. మా ఓడైతే కేక్ వద్దు, అమ్మవారికి దండం పెట్టుకుంటానని చెప్పి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని తెగ నవ్వేసుకుంటున్నాడు. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే నేను మా బాబు గడితో చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా, యూట్యూబ్లో చాలామంది చిన్నపిల్లలతో చేస్తున్నారు, కానీ ఎవరు లైఫ్ వాళ్ళది కదా. పైకి చూసినంత ఈజీగా ఎవరి లైఫ్ ఉండదు, పైన చూసి ఎవరు జడ్జ్ చేయకూడదు. నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కానీ వెనకాల ఎంత కష్టం ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. ఒక సపోర్ట్ అనేది లేదనమాట. అమ్మ అయితే ఇది వరకు ఉండేది, వచ్చేదనమాట. కానీ ఇప్పుడు అమ్మకు కూడా కొంచెం హెల్త్ బాగుండట్లేదు కాబట్టి వీడియోస్ తీయడానికి అయితే అవ్వట్లేదు. కానీ నేను కొంచెం ఖాళీ చేసుకొని నా వీడియోస్కి నేనే టైం ఇచ్చుకొని అయితే వీడియో తీస్తున్నాను. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, మినిమం ట్రైపాడ్ కొనండి అన్నా కూడా మనీ వేస్ట్ అని చెప్పేసి కొనడం మానేస్తున్నారు మా ఆయన అయితే. కానీ సక్సెస్ అయిన తర్వాత అవన్నీ నేనే కొనుక్కో